ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో ఈ వారం అంతా కూడా ఫ్యామిలీ మెంబర్స్ వస్తూ ఉంటారు. ఇక ఈ వారం అంతా కూడా ఫుల్ ఎమోషనల్గా అయితే సాగుతుందనే చెప్పాలి. ఇక ఇందులో భాగంగానే బిగ్ బాస్ హౌస్లోకి రోహిణి వాళ్ళ అమ్మగారు అడుగుపెట్టారు. ఇక రోహిణి వాళ్ళ అమ్మగారిని చూడగానే రోహిణి చాలా ఎమోషనల్ అయిపోయి మమ్మీ అంటూ గట్టిగా వెళ్ళి పట్టుకొని ఏడ్చేసిందనే చెప్పాలి. అయితే బిగ్ బాస్ రోహిణి వాళ్ళ అమ్మగారిని మెయిన్ గేట్ నుంచి పంపించి ఆ తర్వాత అద్భుతమైన సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. ఇక ఇందులో భాగంగా రోహిణి వాళ్ళ అమ్మగారికి అందరినీ హౌస్లో ఉన్న కంటెస్టెంట్లందరినీ పరిచయం చేస్తూ ఉంటుంది. ఈయన గౌతమ్, నీకు తెలుసు కదా మమ్మీ అంటే, ఎస్ గౌతమ్ ఏంటి బాబు మా అమ్మాయిని వెనకాల పడుతుంటే అస్సలు పట్టించుకోవట్లేదంటే ఈలోగా హౌస్లో ఉన్న వాళ్ళందరూ కూడా నవ్వేసుకున్నారు. దీంతో అలాంటిది ఏమీ లేదమ్మా, ఎలా ఉన్నారంటే బాగున్నాను బాబు అంటూ నువ్వు బాగా గేమ్ ఆడుతున్నావు నాయనా అంటూ గౌతమ్కి చెప్పారు రోహిణి వాళ్ళ అమ్మగారు. ఇక తర్వాత అవినాష్ దగ్గరికి వచ్చి అవినాష్ బాగున్నావంటూ కొంచెం కామెడీ చేశారు. ఇక ఆ తర్వాత నిఖిల్ని పరిచయం చేశారు. నిఖిల్ అప్పుడప్పుడు కొంచెం కోపమే కాదు కాస్తంత కామెడీ కూడా చేయాలయ్యా, ప్రతిసారి అలా డల్ అయిపోతే ఎలాగా అంటూ నిఖిల్కి మంచిగా సజెషన్ చెప్పారు. చాలా యాక్టివ్గా రోహిణి వాళ్ళ అమ్మగారైతే అందరితో ఇంటరాక్ట్ అవుతారు. ఆ తర్వాత యష్మి హౌస్లో అందమైన అమ్మాయి ఎవరైనా ఉన్నారంటే అది నువ్వేనమ్మా అంటూ చెప్పుకొస్తారు రోహిణి వాళ్ళ అమ్మగారు. ఇక విష్ణుప్రియ దగ్గరకు వచ్చి విష్ణుప్రియ పృథ్వీతోనే కాదు మిగతా వాళ్ళతో కూడా కాస్తంత మాట్లాడు అంటూ రోహిణి వాళ్ళ అమ్మగారు ఇలా కంటెస్టెంట్స్ అందరి గురించి ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క విధంగా క్లియర్ కట్గా బయట ఏమనుకుంటున్నారో ఒక్క ముక్కలో తేల్చేసినట్టు చెప్తారు. ఇక రోహిణిని గదిలోకి తీసుకెళ్లిన తర్వాత రోహిణితో మాట్లాడింది ఏమంటే, రోహిణి నువ్వు గేమ్ చాలా బాగా ఆడుతున్నావమ్మా, ఇంకా బాగా ఆడాలి. నీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసింది చాలా ఉంది. అలాగే ఇంట్లో నాన్న అందరూ అడిగారని చెప్పమన్నారంటే, అవునమ్మా ఎలా ఉన్నారు అందరూ, డాడీ ఎలా అంటే అందరూ బాగున్నారు. ఒక విషయం చెప్తాను వింటావా అంటూ ఎప్పుడు అవినాష్ టేస్టీ తేజాలతోనే కాకుండా అప్పుడప్పుడు అందరితోనైనా కలుస్తూ ఉండు, విడివిడిగా ఉంటూ నీ గేమ్ నువ్వు ఆడు, నీ ఇండివిజువాలిటీ నీకు ఉండాలి, ఎవరి సలహాలు తీసుకోకు అంటూ చెప్తుంది. కప్పు ముఖ్యం మనకి అంటూ రోహిణి వాళ్ళ అమ్మగారు రోహిణికి మంచిగా సజెషన్ చేసి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేశారు. మరి మొత్తానికి రోహిణి వాళ్ళ అమ్మగారు రోహిణికి చెప్పిన మాటలు ఎలా అనిపించాయి అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మీరు ఏ కంటెస్టెంట్ యొక్క ఫ్యామిలీ గురించి వెయిట్ చేస్తున్నారో కూడా కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.